మీరు గ్రామీణ మారుమూల ప్రాంతాలకు చెందినవారా? క్రికెట్ బాగా ఆడతారా? మీ ప్రతిభకు తగిన గుర్తింపు, సరైన వేదిక కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విలేజ్ టు విరాట్ పేరుతో రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంపై కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు చెందిన క్రీడాకారులోని ప్రతిభను గుర్తించి వారు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మెరిసేలా చేసే ప్రయత్నం చేస్తోంది. క్రికెట్లో మట్టిలో మాణిక్యాలు ఎందరో. మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారిని గుర్తించడం అంత తేలిక కాదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడు అదే పనిలో నిమగ్నమైంది. బ్యాట్ పట్టిన ప్రతి కుర్రాడికి ఒక ఆశ, బంతి విసిరే ప్రతి చేతికి ఒక అవకాశం కల్పించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా 88 నియోజకవర్గాల్లో టాలెంట్ సెర్చ్ ప్రారంభించింది. ఇప్పటికే ఏసీఏ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఏప్రిల్ 5న అధికారికంగా ఈ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాంను ప్రారంభించనున్నట్లు ఏసీఏ వర్గాలు తెలిపాయి. యువతీ యువకులు ఎవరైనా విలేజ్ టు విరాట్లో పాల్గొనవచ్చు. 18 ఏళ్లలోపు వయోపరిమితి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ పైన వయసున్నవారిని నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 నుంచి 50 మందిని ఏసీఏ ఎంపిక చేయనుంది. ఇప్పటి వరకు అర్బన్ ప్రాంతాల నుంచే మెజారిటీ క్రీడాకారులు క్రికెట్ సెలక్షన్కు వస్తూ ఉండగా ఇకపై గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఏసీఏ సెలెక్టర్లు, సిబ్బంది క్షేత్రస్థాయిలో బ్యాట్స్మెన్, బౌలర్స్, ఆల్రౌండర్స్, వికెట్ కీపర్స్ ఇలా అన్ని విభాగాల ఆటగాళ్లను గుర్తించి ఎంపిక చేస్తారు. వారికి ఓ కోచ్ను నియమించి క్రీడా పరికరాలు ఉచితంగా అందిస్తారు. అకాడమీలు, ఫెసిలిటేటింగ్ సెంటర్లలో వారికి శిక్షణ ఇప్పించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నమెంట్లలో ఆడిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను ప్రోత్సహించడమే విలేజ్ టు విరాట్ కార్యక్రమ లక్ష్యమని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. రూరల్ క్రికెట్ అనే కార్యక్రమాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా 85 నియోజకవర్గాలు, వెనకబడిన నియోజకవర్గాలను గుర్తించడం జరిగింది. అక్కడికి వెళ్లి కోచింగ్ క్యాంపులు పెట్టి అక్కడ అవకాశాలు లేని క్రీడాకారులకి అవకాశాలు కల్పించే విధంగా రూరల్ క్రికెట్ అనే నామధేయంతో మేము 85 నియోజకవర్గాలకు వెళ్లి తప్పకుండా క్రికెట్ ని అభివృద్ధి చేసే విధంగా మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా కృషి చేయబోతున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కృషి ఫలిస్తే రాష్ట్రం నుంచి మెరికల్లాంటి క్రీడాకారులు తయారయ్యే అవకాశం ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.